హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రసం బంగాళదుంప ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ రసం బంగాళదుంప ఫ్రై ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రసం బంగాళదుంప ఫ్రైని అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రసం బంగాళదుంప ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో వాటర్ వేసుకొని ఈ చింతపండుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో 2 పెద్ద టమాటాలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని టమాటాలని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ రెండింటిని కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు టమాటాల్లో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు టమాటా రసంలో ఉన్న పిప్పుని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రసంలో ఉన్న పిప్పుని అంతటిని కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసంని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 కానీ 8 కానీ వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటినన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని దీంట్లో వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు టమాటా రసాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసం మీద మూత పెట్టుకొని రసం పొంగొచ్చిన తర్వాత ఈ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. రసాన్ని ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి, పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రసంలో ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రసంను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బంగాళదుంప ఫ్రైకి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపును కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కేజీ బంగాళదుంపలు ఉడికించుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి బంగాళదుంప ఫ్రైని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో బంగాళదుంప ఫ్రైని 2-3 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి బంగాళదుంప ఫ్రైని మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి బంగాళదుంప ఫ్రైని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రైలోని ఫైనల్గా కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకులు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా రసంని బంగాళదుంప ఫ్రైని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ రసం బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రసం బంగాళదుంప ఫ్రైని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.